హాయ్ అండి, నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, క్రోమా బ్రాండ్ అనమాట. క్రోమా నుంచి నేనైతే మిక్సీ అన్బాక్స్ చేస్తున్నాను. సో మిక్సీని పర్చేస్ చేసామన్నమాట. దాన్ని అయితే ఇప్పుడు నేను అన్బాక్స్ చేస్తున్నాను. మిక్సీ గ్రైండర్ అని చెప్పొచ్చు. సో ఇలా ఇంత పెద్ద బాక్స్లో అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఇంక నేను దీని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. ఈ మిక్సీ గ్రైండర్ అయితే క్రోమా స్టోర్కి వెళ్ళి తీసుకున్నాం అనమాట. ఆన్లైన్లో అయితే లేదు. అమెజాన్లో వేరే బ్రాండ్స్ ఉన్నాయి కానీ బట్ ఈ క్రోమా బ్రాండ్ అయితే లేదు. సో ఇది మేము డైరెక్ట్గా క్రోమా స్టోర్కి వెళ్ళి అయితే మేము పర్చేస్ చేసాము. సో ఇలా బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా ఇన్ని చిన్న బాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా నేను 1 by 1 ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను. ఇందులో అంటే జార్స్ అనమాట. జార్స్ చాలా డిఫరెంట్ జార్స్ ఉన్నాయి. సో అది ఒక్కొక్క జారు ఒక్కొక్క బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇవన్నీ 1 by 1 నేనైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి. ఇలా చిన్న బాక్సెస్ అన్నీ తీసి బయట పెట్టంగా ఫైనల్గా ఇట్లా ఈ మెనూ కార్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అదైతే మీకు చూపిస్తున్నాను. సో ఇందులో ఎలా ఉంటుంది ఏంటి అన్ని స్టెప్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్నీ కూడా చూపిస్తారు. అన్నీ కూడా ఈ మాన్యువల్లో అయితే ఉంటాయి. అండ్ ఫైనల్గా నేను అన్నీ అన్బాక్స్ చేసేసి మొత్తం కట్ చేసేసి చిన్న బాక్సులు అన్నీ కూడా సో ఫైనల్గా ఈ మిక్సీ జార్లన్నీ ఇలా ఓపెన్ చేసి పెట్టాను. చూడండి, టోటల్గా ఆ బాక్స్లో ఇన్ని వచ్చాయన్నమాట. చూడ్డానికైతే మామూలు సంత కాదు, పెద్ద సంతే అన్నట్టుంది కదా. సో దాని యొక్క బ్లేడ్స్ డిఫరెంట్ జార్స్ అన్ని రకాలు ఉన్నాయి. సో ఇవన్నమాట టోటల్గా ఆ బాక్స్లో వచ్చింది మనకి. సో అన్నీ కూడా నేను ఓపెన్ చేసి ఇలా అయితే పెట్టాను. సో ఇందులో ఒక్కొక్కటి చూసినట్లయితే మనకి ఒక్కొక్క జార్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి కావాల్సిన అంటే ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్టర్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి క్రోమా 1000 watt 5 jar మిక్సర్ గ్రైండర్ అనమాట. అండ్ ఆర్పిఎం వచ్చేసి 20,000. ఇన్బిల్ట్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ సిల్వర్ అండ్ బ్లాక్ అనమాట ఇదైతే కలర్. అండ్ ఇంకా ఫీచర్ సంగతికి వచ్చినట్లయితే మనకి ఇది మెయిన్ అయితే జ్యూసర్, మిక్సర్ అండ్ గ్రైండర్ అనమాట. అండ్ జార్ టైప్స్ అయితే మనకి టోటల్గా 1.25 లీటర్ జ్యూసర్ జారు, 1.1 లీటర్ గ్రైండింగ్ జారు, 0.5 లీటర్ న్యూట్రిషన్ జారు, 0.4 లీటర్ చట్నీ గ్రైండింగ్ జారు ప్లస్ ఫుడ్ ప్రాసెసర్ జార్ అనమాట. సో ఇన్ని ఉన్నాయి టోటల్గా ఇవి. అండ్ బ్లేడ్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్సే అనమాట. అండ్ ఇంకా బాడీ మెటీరియల్ సంగతికి వచ్చినట్లయితే ఏబిఎస్ ప్లాస్టిక్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇది. సో చెప్పాను కదా, వాట్ అయితే 1000 watt మోటార్ అండ్ 18,000 to 20,000 ఆర్పిఎం అనమాట ఇది. అండ్ ఇంకా వారంటీ కిందకి వచ్చినట్లయితే 2 years వారంటీ అనమాట ఇది. అండ్ ఇంకా ప్రైస్ అయితే ఇది వచ్చేసి టోటల్గా 6,000 రూపీస్ పడింది మాకైతే. సో ఇందులో ఇలా ఒక్కొక్కటి ఓపెన్ చేసి అసలు ఏది దేనికి యూజ్ అవుతుంది అనేసి అయితే నేనైతే ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. సో ఇదైతే మెయిన్ మిక్సీ అనమాట. ఇంకా ఇదైతే మిషన్. సో దీనికి ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకొని మనకి ఏ ఐటెం కావాలో దానికి తగినట్టు మనమైతే మిక్సీ పట్టుకోవడమే. సో ఇక్కడైతే క్రోమా బ్రాండ్ అయితే ఉంది. చూడ్డానికైతే బ్లాక్ కలర్లో చాలా బాగుంది కదా కొంచెం. కాకపోతే ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇంక ఈ జార్స్ అన్నీ సెల్ఫ్లో పెట్టడానికైతే కొంచెం ప్లేస్ అయితే కావాలి. ఇంక అన్నీ మళ్ళీ నేను సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇవైతే ఒక్కొక్కటి ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట మనకి మెయిన్ జారు. సో దీంట్లో ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీన్ని తీసుకొని ఒక్కొక్క డిఫరెంట్ బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ బ్లేడ్స్ మనకి ఏదేది కావాలో దాన్ని సెట్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి ఈజీగా రిమూవబుల్ అనమాట. ఇది ఇలా తీసుకొని మనకి ఏది కావాలో దాన్ని పెట్టుకొని దీనికి అటాచ్ చేసుకోవటమే. సో మెయిన్ ఏంటంటే ఇది మనకి ఈజీగా కనిపిస్తుంది లోపల ఏమేమి మిక్స్ అవుతుంది, ఎలా అవుతుంది అనేది కూడా మనకి బయటకైతే బాగా విజిబుల్లో ఉందన్నమాట. బాగా కనిపిస్తుంది అనేసి నేను ఏదైతే తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను అంతా ప్లగ్ పెట్టేశాను. ఇప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా ఏమేమి యూజ్ అవుతాయి దీంట్లో వేసి ట్రై చేద్దాము. నేను కూడా ఇప్పుడే అన్బాక్స్ చేసి మీతో పాటు అన్బాక్స్ చేసి నేనైతే అన్నీ ఒక్కొక్క ఐటమ్ అయితే వేస్తున్నాను. సో అది ఎలా ఏంటి అనేది అయితే చూద్దాము.
అండ్ దీంతో పాటు మనకి ఈ గ్లాస్ జార్ కూడా ఇచ్చారనమాట. ఇంకా దీంట్లో ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మనం ఇక్కడ చూసుకొని ఇవి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ బ్లేడ్ పెట్టి మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట ఈ బ్లేడ్ దీనికి. సో పెట్టుకోవడం చాలా ఈజీనే, సింపుల్గా జస్ట్ సెట్ చేసుకోవడమే, దాన్ని పెట్టి అటాచ్ చేయడం అనమాట. అండ్ పెట్టేసి ఇలా పైకి ఆ మిక్సీ జార్ పైకి ఇట్లా జస్ట్ ఫిక్స్ చేయడమే. సో ఫస్ట్ నేను తీసుకున్న కూరగాయ వచ్చేసి చూస్తున్నారు కదా, కీరకాయ తీసుకున్నాను. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి జస్ట్ అలా పెట్టి దానిపైన ఇలా క్యాప్ క్లోజ్ చేయాలి. చూసారు కదా, కీరకాయని నేను ఇలా పెట్టి దాన్ని మిక్సీ అయితే పట్టాను. సో ఎగ్జాక్ట్గా రౌండ్ రాకపోయినా మ్యాక్సిమం అయితే వచ్చేసాయి. చూడండి మొత్తం పీసెస్గా ఎంత బాగా వచ్చాయో. సో ఇలా అనమాట కీరకాయ అయితే ఇలా వచ్చాయి నాకు రిజల్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను. సో గోధుమ పిండి జస్ట్ కొంచెం క్వాంటిటీలో తీసుకొని ఇప్పుడైతే వేస్తున్నాను. అండ్ దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసుకుంటున్నాను. సో వాటర్ గోధుమ పిండి మీకు ఎంత కావాలో అంత మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ జస్ట్ శాంపుల్కి టెస్టింగ్ కోసం అని అయితే వేస్తున్నాను. చూసారు కదా, చాలా తక్కువ టైంలో నాకు ఈ గోధుమ పిండి అయితే బాగా డవ్లాగా బాగా తయారైందనమాట. మామూలుగా అయితే వాటర్ పోసి అన్నీ ఒత్తి పెడుతూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే కాస్త పని కొంచెం ఈజీ అయిందనమాట. సో ఇలా వచ్చింది నాకైతే ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్లేడ్ చేంజ్ చేశాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు పొటాటోని ట్రై చేద్దాము, పొటాటో ఎలా వస్తుందో. ఇది కూడా చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అండ్ పొటాటో స్లైసెస్ ఇలా వచ్చిందనమాట. మనకి ఇవి ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా డిష్ కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలన్నా, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నా, ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు. సో షేప్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా ఈజీగా అయిపోయింది ఇదైతే కూడా. అండ్ ఇప్పుడైతే ఇంకా బత్తాయి తీసుకున్నాను. సో ఇది కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు బత్తాయిలు వేస్తున్నాను అన్నమాట. సో చూసారు కదా, ఇవైతే ఇట్లా ఫ్రూట్ జ్యూసెస్ కోసం అనమాట. ఇది డైరెక్ట్గా ఇట్లా పైననే వేసుకోవచ్చు మనము ఎన్ని కావాలంటే అన్ని. ఇది కూడా చాలా ఈజీగా ఉంది, కంఫర్ట్గా ఉంది. అలా ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ వేసుకొని స్టార్ట్ చేయడమే.
సింపుల్గా ఇది కూడా నాకు ఒక గ్లాస్ జ్యూస్ అయితే వచ్చేసింది. అండ్ ఈ జార్లో లోపల చూడండి పిప్పి అంతా ఎట్లా మిగిలిపోయిందో. సో మనకి ఈ జ్యూస్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడైతే నేను ఇంకొక బ్లేడ్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే బీట్రూట్ వేస్తున్నా. చూసారు కదా స్లైసెస్గా ఎంత బాగా వచ్చిందో. మెయిన్ ఏంటంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఇంకొక బ్లేడ్ చేంజ్ చేస్తున్నాను. బ్లేడ్ చేంజ్ చేసి ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ చూడండి ఎలా వచ్చాయో. సో ఇవి కూడా మనకి ఇంకా ఎక్కువ ఎక్కువ కట్ చేయాలి అంటే ఇంకోసేపు పెట్టచ్చు. సో లైట్గా చాలు అనుకుంటే జస్ట్ ఒకసారి తిప్పి ఆపేస్తే కూడా చాలన్నమాట. అండ్ ఫైనల్గా ఇంకొక బ్లేడ్ చేంజ్ చేశాను. అండ్ ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. సో ఇది ఎలా వస్తుందో చూద్దాము. ఫైనల్గా క్యారెట్ స్లైసెస్ అయితే ఇలా వచ్చాయి మనకి. సో ఇవన్నమాట నేను ట్రై చేసింది. డిఫరెంట్ బ్లేడ్స్ పెట్టి ఒక్కొక్క వెజిటేబుల్ పెట్టి అయితే ట్రై చేశాను. ఇలా వచ్చిందనమాట నాకు ప్రస్తుతానికి ఈ మిక్సీలో ఉన్నవి. సో ఇంతవరకు ఇవైతే నేను చూపించాను. ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను తర్వాత ట్రై చేసి మీకు వీడియో అయితే షూట్ చేసి పంపిస్తాను. సో అంతవరకు టిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.